సన్ రైజ్ పాయింట్ నుండి కిందికి ఎలా వెళ్ళాలి అంటే, ఒకటి ఇక్కడ నుండి ఇలా నడుచుతూ వెళ్ళిపోవచ్చు, లేదు అది కాకుండా ఇంకోలా వెళ్ళాలి అంటే మనం ఇలా కొంచెం కెమెరా ముందుకు జరిపిస్తే ఇలా డౌన్ నుండి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ మళ్ళీ కింద కనిపిస్తారో లేదో తెలీదు. సో ఇది ఈ పాయింట్ బాగుంది చాలా. ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా. మనం అనుకున్నట్టుగా తూర్పులో ఉన్న సన్ రైజ్ పాయింట్ని విజిట్ అయినాము. అండ్ సన్ రైజ్ పాయింట్ విజిట్ అయిన తర్వాత మనం ఇక్కడ గెస్ట్ హౌస్కి రెస్ట్ తీసుకోవడానికి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ అవర్ గెస్ట్ హౌస్. అండ్ కంప్లీట్ మా టీం మొత్తం కూడా ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ వెహికల్ మమ్మల్ని మా టీం మొత్తాన్ని కూడా నిన్నటువంటి మోసినటువంటి వెహికల్ అండ్ మాతో పాటు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వెహికల్. యా, థ్యాంక్ యూ. Day 1, Stop 2, Abbey Falls. ముందుకెళ్ళి చూస్తే వీ కెన్ సీ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇక్కడ మా టీం వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ విత్ ఫొటోస్. కొద్దిగా అలానే ముందుకెళ్ళి చూస్తే సమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఐ థింక్ సో. సో మీరు కూడా ఇక్కడికి వస్తే యూ కెన్ ఆల్సో టేక్ యువర్ ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంగ్ విత్ యువర్ సెల్ఫీస్. దిస్ ఈజ్ వన్ మోర్ అడ్వాంటేజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన డే 1లో థర్డ్ ప్లాన్ అనమాట. అండ్ ఫస్ట్ 2 ప్లాన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి స్పైస్ గార్డెన్, దీన్ని విజిట్ చేయడమే మన థర్డ్ ప్లాన్. అండ్ ఇట్లయితే చాలా ప్లాంటేషన్స్ జరిగినాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్స్. అండ్ దీంట్లో మెడిసిన్స్కి సంబంధించినవి, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినవి అండ్ కాఫీకి సంబంధించినవి చాలా వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ సో మనం చూసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్స్కి సంబంధించినవి. అండ్ లోపల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ సీడ్స్ ఉన్నాయి. అవి ఏంటి ఒకసారి మనం చూద్దాము.
అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూసినట్టయితే 3-4 టైప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ సీడ్స్. దీంట్లో అరబికా, కావేరీ అండ్ కపుల్ మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్ సంబంధించిన కాఫీ సీడ్స్ ఉన్నాయి. అండ్ కొద్దిగా లెఫ్ట్కి తిరిగేస్తే సో వీళ్ళందరూ కూడా వైన్ టేస్ట్ చేసిన వాళ్ళు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్. సో మీరు కావాలనుకుంటే వచ్చినప్పుడు మీరు కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట. ఆల్ దీస్ వైన్స్ ఆర్ వితౌట్ కెమికల్, ఇట్స్ ప్యూర్. అండ్ రైట్కి తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది పౌడర్, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. యా, సో ఫైనలీ దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ప్లాన్. సో హాయ్ గైస్, ఇది వచ్చేసి మన డే 2లో ఉన్న బ్లాగ్. అండ్ మార్నింగ్ నుండి మనం ఏం చేసినాం, సో ఆ యాక్టివిటీకి సంబంధించి మనం చూద్దాము. అంటే మా వాళ్ళు ఇక్కడే కూర్చొని టీ తాగారు. సో టీ బ్రేక్ ఫినిష్ చేసుకొని అలా ముందుకు వెళ్ళేస్తే సో ఇక్కడ మన వాళ్ళు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ రైట్కి తిరిగేసినట్లయితే కిచెన్ ఏరియా. అండ్ ఈ కిచెన్ ఏరియాలో ఆంటీ గారు అలా చేస్తూ ఉంటారు, మన వాళ్ళు ఇక్కడ కూర్చొని తింటుంటారు అన్నమాట. సో ఇట్స్ అన్ అన్లిమిటెడ్ ఫుడ్ అనుకోవచ్చు. ఫుడ్ ఐటమ్ చూసుకున్నట్లయితే మనవాడు ఇంకా టీ తాగలేదు మార్నింగ్ నుండి. సో అండ్ ఫుడ్ ఐటమ్స్, సో ఇది మన ఫుడ్ ఐటమ్స్. ఇది ఇడ్లీ, అంటే ఇడ్లీ కదా. అండ్ ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ అండ్ ఫిష్. అండ్ వన్ మోర్, అంతేనా? ఎక్కడ? నీరు దోశ అన్నమాట. ఇక్కడ మన వాడు చూపిస్తున్నాడు. సూపర్. సో ఫైనల్గా అయితే మన వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బాల్తో. సో కూర్గ్ స్టైల్ డాన్స్ అన్నమాట. మన గెస్ట్ హౌస్ ఓనర్ ఆంటీ. వావ్, నైస్, ఇట్స్ నెక్స్ట్ లెవెల్. Wow. Come on guys, super. Please join. భలే ఉందండి వీళ్ళ డాన్స్. సో ఇది ఒక యాక్టివిటీ లాగా కూడా అనుకోవచ్చు మనం. ఎర్లీ మార్నింగ్ చేసి జిమ్కి వెళ్ళడానికన్నా ఇలాంటి బాడీ యాక్టివిటీ. డే 2 ప్లాన్ 1 ఫైనల్గా గెస్ట్ హౌస్ వెకేట్ చేసి గెస్ట్ హౌస్ దగ్గరలో ఉన్న రాఫ్టింగ్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని నేమ్ రివర్ రాఫ్టింగ్. అండ్ దుబారి కొంచెం పక్కకు చూసుకున్నట్లయితే ఇది టికెట్ కౌంటర్. మొత్తానికైతే మన వాళ్ళు రోబోస్ లాగా రాఫ్టింగ్ కిట్స్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకా వాటర్లోకి వెళ్ళిపోవడం ఒకటే బ్యాలెన్సింగ్. 2 టీమ్స్ డివైడ్ అయ్యారు, 2 బోట్స్ అన్నమాట. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ టీమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ 1 more boat కమింగ్ అవుట్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే.
సో మన ట్రిప్లో మనం లాస్ట్ చూస్తున్న ప్లేస్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అన్నమాట. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ మధ్యలో కొంచెం జూమ్ చేసినట్లయితే మీకు ప్యాలెస్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ప్యాలెస్ వ్యూ. అండ్ మనం నైట్ వచ్చాం కాబట్టి, ఐ మీన్ ఆఫ్టర్ క్లోజ్ చేసినాక వచ్చాం కాబట్టి మనకు లోపలికి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టేక్ ఏ షార్ట్ వీడియో. అండ్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వాలి అనుకుంటే మేము వచ్చిన టైం కాకుండా డే టైంలో రండి. సో దెర్ ఇస్ అన్ పాసిబిలిటీ టు గెట్ ఇన్ సైడ్. దిస్ ఈస్ ద కంప్లీట్ వ్యూ అన్నమాట. బాగుంది ఫ్రెండ్స్, నైస్. Here's to the ones that we got. Cheers to the wish you were here but you're not. 'Cause the drinks bring back all the memories of everything we've been through. Toast to the ones